ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ప్రతి అణువును కూడాను ఒక స్వరూపం ఉన్నది. प्रत्येक अणु में एक स्वरूप होता है। కనుక अतः ప్రపంచమునందు दुनिया में స్వరూపము కానటువంటిది ఎక్కడ కూడాను మనకు కానరాదు. स्वरूप रहित कुछ कहीं भी दिखाई नहीं देता। ఈ స్వరూపమే విగ్రహ స్వరూపము. ये स्वरूप ही विग्रह स्वरूप है। కనుక విగ్రహారాధన अतः मूर्ति पूजा के ఇది సహేతువు కాదని हेतु पर అనేక మతముల వారు దీనిని విమర్శిస్తూ వచ్చారు. अनेक धर्मों में चिंतन होता रहा है। విగ్రహము కానటువంటిది ఏమిటో దానిని మాత్రం వివరించలేకపోయారు. विग्रह के बिना जो है उसका विवरण नहीं किया। విగ్రహారాధన మూఢాచారమనియు, मूर्ति पूजा आडंबर है, కేవలము మూఢనమ్మకమనియు मूर्खता है, హాస్యాస్పదం గావించుకుంటూ వచ్చారు మాత్రమే కాని हास्यास्पद है, मगर విగ్రహారాధన కానటువంటిది ఏమిటి అనేటువంటిది ఎవరు కూడా గుర్తించుకోలేకపోయారు. मूर्ति पूजा न हो तो क्या हो ये कोई न जान सका। ప్రతి మానవునకు हर एक मानव को ప్రప్రథమంలో सर्वप्रथम సమస్త పదార్థములు కూడాను స్వరూపము ధరించినటువంటివి. पदार्थ का स्वरूप ही था। దైవం అనగా भगवान मतलब ఏదో ఒక్క ప్రదేశమునందు మాత్రమే కాక, ఒక్క వ్యక్తి యందు మాత్రమే కాక, సర్వత్రా ఉన్నాడనేటువంటి యొక్క సమచిత్తాన్ని, సమభావాన్ని, సమైక్యతను గుర్తించుకోలేకపోయారు. किसी स्थान विशेष पे नहीं, व्यक्ति विशेष में नहीं, सर्वव्यापकता की समदृष्टि, संभाव, समैक्यता नहीं जान रहे हैं। ఇది మైక్ ये माइक है, అని నేను వేలుతో చూపుతున్నాను. मैं इशारे से दिखा रहा हूँ। మైక్ ను చూచిన తర్వాత వేలుతో నీకు అవసరం లేదు. माइक देख लेने के बाद तुम्हें इशारे की जरूरत नहीं। ఇది పువ్వు అని చూపుతున్నాను. ये फूल मैं दिखा रहा हूँ। ఈ పువ్వును చూచిన తర్వాత వేలుతో నీకు అవసరం లేదు. फूल देखने दिखाने के बाद इशारा जरूरी नहीं। అది కెమెరా అని చూపుతున్నాను. वो है कैमरा, मैं दिखा रहा हूँ। కెమెరా చూచిన తర్వాత వేలుతో నీకు పని లేదు. कैमरा दिखने के बाद उंगली से दिखाना जरूरी नहीं। అదే విధముగానే इसी प्रकार దైవమును చూపుడు నిమిత్తమై भगवान दिखलाने के लिए విగ్రహములు ప్రారంభమైనవి. मूर्तियां बनाई गईं। అందని చందమామను ఆ చెట్టుపై ఉన్నట్టుగా వేలుతో చూపుతున్నాము. सुदूरस्थ चांद को इशारे से दिखाते हैं। చెట్టు ఎక్కడ, చందమామ ఎక్కడ? पेड़ कहाँ है, चांद कहाँ है? కానీ ఈ వేరు యొక్క ఆధారం చేతనే ఆ చంద్రుని చూడగలుగుతున్నావు. परंतु उंगली के सहारे चांद देख लेते हो। కనుక ఆ చూపేటువంటి వేలే లేకపోయినప్పుడు చంద్రుని చూడటానికి వీలు కాదు. इशारे के बिना चंद्रमा नहीं दिख सकता। అదే విధముగానే वैसे ही దైవాన్ని చూపే అంతవరకు కూడాను విగ్రహములు అత్యవసరమే. ईश दर्शन हो जाने तक मूर्तियां परमावश्यक हैं। దైవమును చూచిన తర్వాత విగ్రహములు అక్కర్లేదు. సర్వము దైవమే. प्रभु दिख जाने के बाद मूर्तियों की आवश्यकता नहीं, सभी कुछ भगवान है। వివాహము కానటువంటి కన్యను వెళ్ళి, అమ్మ నీకు కాబోయేటువంటి యొక్క భర్త ఏ రీతిగా ఉంటాడని చెప్పితే ఆ బిడ్డ ఏమని జవాబు చెప్పగలదు? विवाह से पहले किसी लड़की से पूछें कि उसका पति कैसा होगा तो वो कैसे बता सकेगी? ఎవరో ఆ భర్త తెలియదు. తెలియనప్పుడు నా భర్త ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పడానికి సాధ్యం కాదు. पति कौन है ज्ञात नहीं, ऐसे में पति का वर्णन करना संभव नहीं। వివాహం అయిన తరువాతనే తన యొక్క భర్త రూపనామమును చక్కగా బోధించగలదు. शादी के बाद ही वो पति के बारे में बता सकती है। అదే విధముగానే उसी प्रकार భగవంతుని ఆరాధనలో సలిపిన తరువాతనే, అర్పితం గావించుకున్న తరువాతనే, అనుభవం చేకూరిన తరువాతనే దైవత్వం ఇట్టిది అట్టిదని చెప్పడానికి సాధ్యమవుతుంది. भगवान की आराधना, समर्पण और अनुभव करने के बाद ही प्रभु का वर्णन कर सकते हैं। విశ్వసించక పూర్వము, ఆరాధించక పూర్వము, అర్పితం గావించుకొనక పూర్వము దైవం ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పగలరు? श्रद्धा, समर्पण और अनुभव के पहले भगवान कैसे हैं कौन बता सकता है? కనుకనే విగ్రహారాధన పైన అవిశ్వాసం అభివృద్ధి గావించుకోవాలి. इसलिए मूर्ति पूजा में श्रद्धा जगाओ। ఒక పుష్పం ఉంటుండాలి. एक फूल है పుష్పం చక్కని సుగంధాన్ని అందిస్తుంటుండాలి. जो सुगंधित है। ఈ సుగంధానికి రూపం ఏమిటి सुगंध का रूप क्या है? అని ప్రశ్నిస్తే సుగంధములకు రూపం లేదు కానీ ఆ గంధమును అందించే ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి. सुगंध का तो रूप नहीं, पर जो इसे बिखेरता है उस फूल का रूप अवश्य है। ప్రేమ. ప్రేమ. ప్రేమకు రూపం ఏమిటి? प्रेम का रूप क्या है? ప్రేమకు రూపం లేదు కానీ प्रेम का रूप नहीं, ప్రేమను అందించేటువంటి తల్లికి రూపం ఉంటుండాలి. पर जो माँ प्रेम बरसाती है उसका रूप है। ఆ తల్లే లేకపోతే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? माँ न हो तो प्रेम कहाँ से आएगा? కనుకనే దైవం ఎక్కడా అని వాదించేటువంటి వారికి దైవమును నిరూపించడానికి తగినటువంటి యొక్క చిహ్నమే ఈ స్వరూపాలు. भगवान कहाँ है पूछने वालों के लिए भगवान को जानने के साधन है ये स्वरूप। కనుక భగవంతుడనగా ఎక్కడంటే సర్వ అణువునందు కూడాను భగవంతుడు ఉండాలి. अतः भगवान कहाँ है? अणुमात्र में सर्वत्र विद्यमान है। ప్రతి అణువు కూడాను భగవత్ శక్తి స్వరూపమే. प्रत्येक अणु भगवान की शक्ति स्वरूप है। కనుక ప్రతి అణువును కూడాను మనం ఆరాధించవలసినటువంటిది. इसलिए प्रत्येक अणु पूजनीय है। భగవద్గీతలో విభూతి యోగాన్ని చూచినటువంటి వారికి భగవత్ ఆకారం ఏమిటి అనేటువంటిది చక్కగా అక్కడే నిర్ణయం అవుతుంది. भगवद
भगवत गीता के विभूति योग में भगवान के रूपों का सुंदर वर्णन है। అన్ని రూపములు తానే सभी रूप उन्हीं के हैं। అట్లనుకున్నప్పుడు ऐसा सोचने पर మలమూత్రాలు కూడా భగవంతుడేనా అని ప్రశ్నించవచ్చు. प्रश्न उठ सकता है कि क्या मलमूत्र भी भगवान है? తప్పక అవి కూడా భగవత్ స్వరూపాలే. हाँ है, वो भी ईश्वर का ही रूप है। ఆ విశ్వాసం అనేటువంటిదే నీకు ఉంటే, సర్వత్రా ఏకాత్మ భావం ఉంటుంటే అక్కడ కూడా నువ్వు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ऐसा विश्वास यदि है, सर्वत्र एकात्म भाव है, तो कहीं भी भगवान दिख जाएंगे। కానీ నీలో మలమూత్రము అనేటువంటి భేదములు రావటం చేత అక్కడ నీకు కనిపించదు. पर जहाँ ऐसे मल मूत्र अंतर किया तो नहीं दिखेंगे। ఆ భేదములు రాకూడదు. भेद करो ही नहीं, సర్వము భగవత్మయమిగానే భావించు. सब दिव्य है, जान लो। ఆ స్థితి వచ్చేది చాలా ఉన్నత స్థాయి. वो स्थिति सर्वोच्च है। అంతవరకు మాత్రము మనం ఒక విధమైనటువంటి పవిత్రమైన ఆకారాన్ని ఆరాధన చేస్తూ రావాలి. तब तक ही हमें ये आकाराधना करनी है। ఒక చిన్న ఉదాహరణము, छोटा सा उदाहरण लो। ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి. एक पहाड़ी पर एक बड़ी सी चट्टान है। అది చూచినప్పుడు ఏమాత్రం మనకు దాన్ని ఆరాధన చేయాలని ఆశ రాదు. उसे देखकर हमें उसकी पूजा करने की इच्छा नहीं होती। ఒక శిల్పి వెళ్లి దానికి ఒక చక్కని ఒక కృష్ణుని మాదిరి ఒక బొమ్మను తీర్చిదిద్దుతాడు. एक मिस्त्री जाकर उस पत्थर से कृष्ण की मूर्ति बना देता है, అది విగ్రహంగా రూపొందుతుంది. वो मूर्ति बन जाती है। ఆ విగ్రహాన్ని తీసుకుని పోయి దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తాం. वो मूर्ति ले जाकर हम मंदिर में रख देते हैं, కానీ ఆ గుండులో ఉన్నటువంటి కొన్ని రాతి ముక్కలు ఆ కొండలోనే పడిపోతాయి, మిగిలిపోతాయి. पर उस शिला की कतरनें उस पहाड़ पर ही रह जाती हैं। అప్పుడు ఆ ముక్కలు చెప్తాయట, तब मानो वे टुकड़े जैसे कहते हों, ఆ గుడిలో ఉన్నటువంటి వారి మేమే అంటాయట. मंदिर में भी तो हम ही हैं। ఏమని చెప్తాయి? తత్వం అసి, మా గుండులో ఉన్నటువంటి ముక్కలు మేము ఇక్కడ నుంచాము, ఒక ముక్క అక్కడ పోయి ప్రతిష్ఠ అయిపోయింది. यानी क्या कहा? तुम और मैं एक हैं, पत्थर का एक अंश हम कतरने यहाँ हैं और एक भाग वहाँ है। ఆ ముక్కకు ఆకారం వచ్చింది, మాకు ఆకారం లేదు, అంతే భేదం అన్నారు. उस भाग को रूप मिल गया है, हमें नहीं मिला, यही अंतर है। కనుక ఆకారానికి మాత్రమే ఆరాధన వస్తుంటున్నారు, కానీ ఆకారం లేనటువంటిది కూడా ఒక దైవత్వమే. स्वरूप को तो पूजते ही हैं, पर जिसको रूप नहीं मिला है वो भी दैवत्व ही है। ఇలాంటి విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి. ऐसी व्यापक दृष्टि हमें विकसित करनी चाहिए। ఈ సంకుచితమైన భావాలు మనలో పెంచుకోవటం చేతనే इस संकीर्णता की वजह से ही దినదినమునకు కూడా మన సాధన దిగజారిపోతుంటుండాలి. दिन प्रतिदिन साधना घटती जा रही है। మనం అభివృద్ధి కావచ్చుకోవాలనుకుంటే उसे बढ़ाना है तो సర్వము దైవస్వమే. सभी कुछ भगवान है। దైవత్వము కానటువంటిది లోకంలో మరొకటి లేదు. भगवान न हो ऐसा दुनिया में है ही नहीं कुछ भी। ఈ విశాలత్వాన్ని మనం పెంచుకోవాలి. ऐसी विशालता जगाओ। అన్నిటికీ మన భావమే కారణము. भाव ही सबका कारण है। దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, भगवान है तो हैं, లేడంటే లేడు. नहीं तो नहीं। ఇవి రెండు కూడా నువ్వు భావంలో మార్పే కానీ ये दो भावों का अंतर है, पर మరొకటి నష్టమేమి లేదు. भगवान को फर्क नहीं पड़ता। కనుక విశ్వాసమే మన యొక్క ఆరాధన. इसलिए आस्था ही हमारी आराधना है। పెళ్లి కాక మునుపు వరుడెవరో వధువెవరో, शादी से पहले वर वधु अजनबी होते हैं, అయిన తరువాతనే ఆ వధువు వరువులకు సంబంధం చేరిపోతుంది. विवाहोपरांत ही उनका नाता जुड़ता है। మరి విశ్వాసం లేనంత వరకు నువ్వు దేవుడెవరో జీవుడెవరో తెలియదు. श्रद्धा के बिना भगवान और इंसान अजनबी हैं। ఈ విశ్వాసంతో ఆరాధన జరిగిన తర్వాత జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. श्रद्धा पूर्वक उपासना के बाद ही इंसान भगवान और भगवान इंसान बन जाता है। కనుక ఈ భేదము కానంత వరకే ఈ భేదములు, अतः ये अंतर रहने तक ही अंतर है। సంబంధం కలగనంత వరకే ఈ భేదములు, संबंध स्थापित होने तक ही भेद रहेगा। సంబంధం కలిగిన తర్వాత అభేదమే. संबंध जुड़ते ही अभेद है। కనుక ఈ అభేదత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. इस अभेदत्व को बढ़ाने का प्रयास करो। ఈనాడు శివరాత్రి. आज शिवरात्रि है। శివరాత్రి అనగా ఏమిటి? शिवरात्रि माने क्या? మంగళకరమైన రాత్రి అని పేరు. मंगल कर रात्रि है मतलब। ఏమిటి ఈ మంగళం? कैसा मंगल? ఎన్నో రాత్రులు మనం అనుభవిస్తూ వచ్చాం కదా. कितनी रातें गुजरी हैं, అయితే అన్ని రాత్రులు చీకటి రాత్రులుగా వచ్చాయి. सभी रातें अंधियारी होती हैं, ఈనాడు మాత్రం శివరాత్రిగా వచ్చింది. पर शिवरात्रि आज आई, అనగా మంగళకరమైనటువంటి రాత్రి. अर्थात मंगल कर रात्रि है। మంచి విషయాలు వినాలి. శివమనగా మంగళకరమైనటివి. अच्छी बातें सुनो। शिव का अर्थ ही मंगल कर है। ఏదో పిచ్చి పిచ్చివన్నీ వినకూడదు. बेकार बातें मत करो। పేకాటనాడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినందునకి జాగారమగున. रात भर मजे से ताश खेलना जागरण थोड़े ही है। ఇది మనకు జాగరణ అవుతుందా? ये जागरण है क्या? భార్యపై అలిగియు పస్తుపరుండిన అది ఉపవాసమగున. पत्नी से रूठ के भूखे रहने को उपवास कहोगे क्या? 4 సినిమాల్లో పోయి కూర్చొని 4 సినిమాలతో రాత్రి అంతా నేను జాగరణ చేశానంటే ఇది జాగరణ అవుతుందా? रात भर फिल्में देखकर कहो रात्रि जागरण हो गया,
ये जागरण है क्या? జాగరణ అనగా ఏమిటి? దైవ చింతనతో వచ్చినటువంటిది జాగరణ అవుతుంది. जागरण मतलब ईश चिंतन से जुड़ना। జా పుట్టటము, जा जन्मना, గరణ అనగా దైవత్వంతో, गणना माने ईश्वर से। దైవత్వంతో పుట్టినటువంటి భావంతో ఆనాడు జాగరణ చెయ్యాలి. ईश परक भावों के साथ उस दिन जागना है। మన కర్మలన్నీ కూడా నువ్వు దైవంతో కూడి ఉండాలి. हमारे सभी कर्म ईश्वर से जुड़े रहें। మన యొక్క భావములంతా కూడా దైవంతో చేరినవై ఉండాలి. हमारी भावनाएं ईश निहित रहें। అది నిజమైన జాగరణ. यही सच्चा जागरण है। ఇలాంటివంతా ఎంతో గొప్ప అర్థాలు ఉండేటువంటివి ఉన్నాయి. इसके ऐसे कितने ही महार्थ हैं। శివరాత్రికి కొన్ని మరొక అర్థాలు కూడా ఉంటున్నాయి. शिवरात्रि के कुछ और अर्थ भी हैं। చంద్రుడికి మనసుకు సంబంధం ఉంటుండాలి. चंद्रमा का मन से नाता है। ఈ చంద్రుడి లోపల ఉన్నటువంటి యొక్క కణములు అనగా శక్తులు 16 శక్తులు. चंद्रमा की कलाएं यानी शक्तियां 16 हैं। ఈ 16 శక్తుల లోపల 15 శక్తులు లయమని ఉంటుండాయి. इन 16 में से 15 इस दिन लय हो जाती हैं। ఒక్క శక్తి మాత్రమే ఉంటుండాలి. एक ही शक्ति बचती है। కనుక ఈ రాత్రంతా కూడా మనము ఒకే శక్తి ఉంది కాబట్టి తప్పక మనం సాధించవచ్చును. अतः रात भर चूंकि एक ही शक्ति है जिसे हम जरूर साध सकते हैं। ఒక వ్యక్తి 16 మందితో యుద్ధం చేయాలంటే చాలా కష్టము. एक व्यक्ति का 16 लोगों से लड़ना कठिन है। 16 మంది ఒక్కరితో యుద్ధం చేయాలంటే చాలా సులభము. 16 एक से लड़ सकते हैं। కనుక ఒకే శక్తి ఉంటుండాలి ఈనాడు మనసులో. एक ही शक्ति बची है आज मन के पास। కనుక దీనిని సాధించాలంటే దైవ చింతన చేసి దీన్ని మనం జయించాలి. उसे साधना है तो ये ईश चिंतन से संभव है। దీంట్లో విజయాన్ని సాధిస్తామని इसमें जीतना है तो ఈనాటి రాత్రి అంతా కూడాను దైవ చింతన చేస్తూ వచ్చారు. आज रात भर दैव चिंतन करो। అప్పుడు ఈ మనసులో ఉండినటువంటి 16 కళలు కూడాను దైవంలో లీనమైపోయాయి. तब मन की 16 कलाएं ईश्वर में विलीन हो जाती हैं। అది ఏ జ్యోతిర్లింగ దర్శనము. इसे ही ज्योतिर्लिंग दर्शन कहते हैं। కనుక శివరాత్రి అనగా మంగళకరమైనటువంటి రాత్రి అనగా దైవ చింతన చేత ఈ రాత్రిని మనము దిగ్విజయాన్ని సాధించాలి. तो शिवरात्रि मतलब मंगल कर रात्रि समान ईश चिंतन द्वारा हमें विजय प्राप्त करनी है। ఇంకా ఈ రాత్రి అంతా కూడాను తెల్లవారు తిరిగి 6 గంటల వరకు కూడాను అఖండము. అఖండం అనగా ఏమిటి? మధ్యలో ఏమాత్రం కూడాను నిలుపకుండా ఉండేటువంటిది. अब रात भर प्रातः 6 बजे तक अखंड भजन होगा। अखंड भजन माने बीच में जरा भी रुके बिना। ఆ విధంగా స్త్రీలు పురుషులు కూడాను అఖండ భజన చేసి జన్మ సార్థకంగా గావించుకొని సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్యత్వాన్ని కొంతైనా గుర్తించడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. महिला और पुरुष सभी इस भजन में भाग लेकर अपने जीवन को पवित्र करेंगे और इस सर्वव्यापी दिव्यता को थोड़ा बहुत पहचानने का प्रयास करेंगे। ऐसी कामना करते हुए साशीर्वाद मैं अपनी वाणी को विराम देता हूँ। శైలగిరి తెరవు మా మహేశ్వర కాశీ విశేశ్వర సదా శివా. శైలగిరీశ్వర మా మహేశ్వర కాశీ విశేశ్వర సదా శివా. శైలగిరీశ్వర మా మహేశ్వర కాశీ విశేశ్వర సదా శివా. శైలగిరీశ్వర మా మహేశ్వర కాశీ విశేశ్వర సదా శివా. సదా శివా 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 శంభో 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 సదా శివా. శైలగిరీశ్వర ఉమా మహేశ్వర కాశీ విశేశ్వర సదా శివా. శైలగిరీశ్వర ఉమా మహేశ్వర కాశీ విశేశ్వర సదా శివా. సదా శివా 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 శంభో సదా శివా.
शिवा सदा 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 शिवा हर सदा शिवा सदा शिवा सदा शिवा नीलगिरी सिर उमा महेश्वर काशी विश्वेश्वर सदा शिवा नीलगिरी